ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని అపోహలు ఉంటాయి. లైక్ బొప్పాయి తింటే గర్భస్రావం జరుగుతుందని, ఓన్లీ నార్మల్ డెలివరీలో పుట్టే అబ్బాయే లేదా అమ్మాయే ఓ రకంగా అంటే బలంగా లేదా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, లేదా అమ్మాయికి గుండెలో చిన్న నొప్పి వస్తే పుట్టబోయే బిడ్డకి అంటే హెయిర్ ఎక్కువగా ఉంది అని ఇటువంటి కొన్ని ఉన్నాయి. సో మీ దగ్గరికి వచ్చిన అపోహలు ఏంటి? ఒక 1, 2, 3 అపోహలు చెప్పండి. సో తద్వారా మనం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పినవన్నీ వస్తారండి. మీరు చెప్పినవన్నీ చెప్తారు ఆల్మోస్ట్. అవేంటంటే యాక్చువల్లీ పపాయ అది బొప్పాయి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ తినండి అని ఇందాక నేను చెప్పినట్లుగా ఫ్రూట్స్ తినండి అంటే ఫస్ట్ క్వశ్చన్ బొప్పాయి తినొచ్చా అని అడుగుతారు. సో సైంటిఫిక్గా అయితే ఏం ప్రూవ్ అవ్వలేదు దానివల్ల ఏమన్నా లాస్ అవుతుందని. అదేవిధంగా చాలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం అది ఒక్కటే పట్టుకొని అవసరం లేదు. అండ్ ఈ మధ్య ఈ ఎక్సోటిక్ ఫ్రూట్స్ అంటారు కదండి, అవకాడో ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని తినడం. అవి తింటే ఏమన్నా నార్మల్ డెలివరీ అవుతుందా, లేదా అవి తింటే ఇంకేమన్నా నాకు మంచి జరుగుతుందా అని. కానీ మన ఇండియన్ రూట్స్లో, మన భారతదేశంలో, మన దగ్గర మన లోకల్గా పండే పంటలు, లోకల్గా ఉండే ఫ్రూట్స్ అవి తినడమే బెస్ట్. రేర్వి ఎవరో తినేవి ఎక్కడవో తీసుకొచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఈ గుండెల్లో నొప్పి రావడము ఇది కూడా చెప్తారు. నొప్పి వస్తే గర్ల్ చైల్డా బాయ్ చైల్డా ఇలాంటి విషయాలు కూడా వస్తున్నాయి. కానీ అది ఎసిడిటీ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి పెట్టే మసాలా ఫుడ్స్ అవి తగ్గించుకుంటే బెటర్. స్ట్రెచ్ మార్క్స్ వస్తాయండి, అది మనం మార్చలేము. కానీ రకరకాల మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ వచ్చాయి ఇప్పుడు. కొబ్బరి నూనె రాయడం అవి కూడా రాయొచ్చు పొట్ట మీద మార్క్స్ తగ్గడానికి అన్నట్టు, కానీ కొంచెం అయితే వస్తాయి. సో ఇవి అపోహలే. వీటితో పాటుగా కొన్నిసార్లు నార్మల్ డెలివరీలో అయితేనే బేబీ హెల్తీ ఉందని కూడా ఇప్పుడు వస్తుంది. కానీ ఒకప్పుడు సిజేరియన్ సెక్షన్లు చాలా ముందుగా చేసేసేవాళ్ళు, 9వ నెల రావటం వెంటనే చేసేసేవాళ్ళు. అందుకని ఆ బేబీకి లంగ్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ వచ్చాయి. ఈ రోజుల్లో 9th నిండాక 39 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 10వ నెల బిగినింగ్లో చేస్తున్నారు. సో ఆ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గాయి సిజేరియన్ బేబీస్కి కూడా. నార్మల్ డెలివరీలో ఖచ్చితంగా బేబీ పాస్ అయ్యే దారి ద్వారా చాలా ఇమ్యూనిటీ వస్తుంది. అది డెఫినెట్లీ అడ్వాంటేజ్. అది మనం దేంతోటి రీప్లేస్ చేయలేము. అందుకే నార్మల్ డెలివరీయే అవ్వాలని అందరూ ప్రయత్నం చేస్తున్నాం.